కాలం మారిపోయింది. ఇంకా ముందు ముందు ఎన్ని వింతలు చూడాలో అని నాకైతే అనిపిస్తుంది. హిందూ సంప్రదాయంలో పితృదేవతలు కాకి రూపంలో పిండాన్ని స్వీకరిస్తారనే నమ్మకం అనేది ఒకటి ఉంది కదా. అయితే అంత్యక్రియలకు అనంతరం పిండాన్ని తాకేందుకు ఒక్క కాకి కూడా రాకపోవడంతో ఈ కుటుంబ సభ్యులు ఏం చేశారంటే, మనం ఎవరైనా చనిపోయిన తర్వాత అంత్యక్రియలు చేస్తాం కదా, అంటే దినం కార్యం అంటారు. అప్పుడు చనిపోయిన వాళ్ళకి ఇష్టమైన వంటలన్నీ చేసి ఒక ఆకులో పెట్టి చనిపోయిన పూడ్చిన ప్లేస్కి వెళ్ళి అవన్నీ పెడతారు కదా. అయితే పితృదేవతల రూపంలో కాకొచ్చి అది స్వీకరిస్తా అని మన హిందూ సాంప్రదాయంలో ఒక నమ్మకం అయితే ఉంది. అయితే ఈ కుటుంబ సభ్యులు ఆ పిండం పెట్టిన ఎంతసేపు చూసినా ఒక్క కాకు కూడా రాకపోవడంతో ఎండలో గంటల తరబడి నిలబడి విసుగు చెంది ఏం చేశారంటే, ఒక మార్కెట్లో ఒక ప్లేస్కి వెళ్ళి అద్దెకు కాకిని కొనుక్కొచ్చి కాకికి పిండాన్ని తినిపించారు. ఇంకా ముందు ముందు ఎన్ని విచిత్రాలు చూడాలో ఏంటో, పిండాన్ని తినడానికి కాకిని అద్దెకు తీసుకొని వచ్చారు.